మొన్న చలపతి, నిన్న నంబాల, నేడు హిడ్మా మావోయిస్టు టాప్ కమాండర్లు నేల కొరిగారు. వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతోంది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి 4 నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకుంది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో చలపతి, నంబాల కేశవరావు, హిడ్మా ఎన్కౌంటర్లో నేల కొరిగారు. హిడ్మా మృతితో 60 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరాటానికి తెరపడినట్లు భావిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ మృతితో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా అంతిమ దశకు చేరుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతమయ్యాడు. అతడితో పాటు అతని సతీమణి హేమ అలియాస్ రాజే మరో 4 మరణించారు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరిలో మొదలైన నక్సలిజం దేశమంతా విస్తరించి ఆ తర్వాత అనేక రకాలుగా రూపాంతరం చెంది మావోయిస్టుగా స్థిరపడింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజ నిర్మాణమే తమ లక్ష్యమంటూ మావోయిస్టులు ఆయుధాలతో పోరుబాట పట్టారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా సాగిన మావోయిస్టుల పాలన ఇప్పుడు ఉద్యమమే కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. మావోయిస్టులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. ఆపరేషన్ గ్రీన్ హంట్తో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఇటు భద్రతా బలగాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటూ తమ ఉనికిని అప్పుడప్పుడు చాటుకుంటున్న మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ కగార్తో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి కింది స్థాయి వరకు వెపన్స్ వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. ఎన్కౌంటర్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 2024 జనవరి నుంచి దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ మొదలైంది. అప్పటి నుంచి జరిగిన ఎన్కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టు మరణించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మరణించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కేకు సన్నిహితునిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ మడావి హిడ్మాకు మోంటార్గా చలపతికి పేరుంది. చలపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఒడిశా సిపిఎం మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జిగాను వ్యవహరించారు. మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. గెరిల్లా యుద్ధంలో చలపతికి మంచి పట్టు ఉన్నట్లుగా ప్రచారం ఉంది. ఇక పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఈ ఏడాది మే 22న ఎన్కౌంటర్లో చనిపోయారు. 1970లోనే నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులైన నంబాలపై శ్రీకాకుళం రైతుల ఉద్యమం చెరగని ముద్ర వేసింది. కేశవరావు బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై ఎంటెక్ మధ్యలోనే ఆపేసి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా కేశవరావు మావోయిస్టు రూపంలో అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో మావోయిస్టు అగ్రనాయకురాలు పోతల కల్పన అలియాస్ సుజాతక్క, పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యులు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న, అగ్ర నాయకులంతా వరుసగా సుమారు 210 మంది మావోయిస్టు పోలీసులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తెలంగాణకు చెందినవారే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన మావోయిస్టు ఉద్యమంలో ప్రవేశించి అంచెలంచెలుగా టాప్ స్థానానికి చేరుకున్నారు. ఈయన తలపై 6 కోట్ల రూపాయల రివార్డుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో
మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతమయ్యాడు. అతడితో పాటు అతని సతీమణి హేమ అలియాస్ రాజే మరో 4 మరణించారు. మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మా ఉన్నారు. దశాబ్దాల పాటు పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన మావోయిస్టు వ్యూహకర్త చివరకు పోలీసుల తుపాకీ తూటాలకే బలయ్యాడు. మావోయిస్టులు చేపట్టిన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు హిడ్మా. అందుకే ప్రభుత్వం హిడ్మాపై ₹1 కోటి రివార్డు ప్రకటించింది. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా దళం కర్రెగుట్టలపై ఉందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రెగుట్టలు పేరుతో 2025 ఏప్రిల్లో హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్ నుంచి తప్పించుకుని కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ చేపట్టాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో 10,000 మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువు గాలించారు. అయితే రోజుల తరబడి బలగాలు కూంబింగ్ నిర్వహించినా హిడ్మా ఆచూకీ లభించలేదు. హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకుంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్ళు మకాం మార్చారు. తెలంగాణలో తప్పించుకున్న హిడ్మా ఇప్పుడు ఏపీలో హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్గా ఉన్న ₹1 కోటి రివార్డున్న హిడ్మా బ్యాక్గ్రౌండ్ ఏంటి? హిడ్మా టార్గెట్గా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూర్వతి గ్రామంలో జన్మించిన బీజాపూర్లోని స్థానిక తెగకు చెందినవాడు. 1981లో జన్మించిన ఆయన బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరి అనతి కాలంలోనే పార్టీలో కీలకంగా ఎదిగాడు. 2001 ప్రారంభంలో నక్సల్స్లో చేరినట్లు సమాచారం. కిషన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపూర్లో అడుగులు వేసిన ఆయన ఆపై జేగురుకొండ ప్రాంత దళ కమాండర్గా పనిచేశాడు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన టేకుమట్ల దాడిలో ముందుండి నడిచాడు హిడ్మా. ఈ దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. అప్పటి నుండి హిడ్మాకు మావోయిస్టుల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెప్తారు. ఆయుధాల తయారీ, రిపేర్లు చేసేవాడు. గ్రెనేడ్లు, లాంచర్లు స్థానికంగా తయారు చేయించాడు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాల మెరుపు దాడిలో 24 మంది జవాన్లు మృతి చెందిన ఘటనలు కూడా ఆయన కీలక భూమిక పోషించారు. హిడ్మా చాలా క్రమశిక్షణ, తెలివైన, పదునైన వ్యక్తి. అంతే కఠినంగా ప్రవర్తించగలిగిన వ్యక్తి అని, అందుకే అతను కమాండర్గా ప్రాముఖ్యత పొందాడని చెప్తారు. మావోయిస్టుల లేథల్ బెటాలియన్ 1 కమాండర్గా పనిచేసిన హిడ్మా భద్రతా దళాలకు వ్యతిరేకంగా కార్యకలాపాల్ని ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించడంలో అందెవేసిన చెయ్యి. హిడ్మా 27కు పైగా దాడులకు పాల్పడ్డాడు. ఫ్రంట్ లైన్ కాంగ్రెస్ నాయకులు 2013 జిరామ్ ఘాటి ఊచకోత, ఏప్రిల్ 2017 బుర్కపాల్ ఆకస్మిక దాడిలో 24 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. గతంలో హిడ్మా కోసం ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. 2000 మంది భద్రతా దళాలు హిడ్మా కోసం అడుగడుగునా గాలించాయి. ఎన్నోసార్లు హిడ్మా దొరికి తప్పించుకున్నాడు. గెరిల్లా ఆపరేషన్ చేయడంలో, మెరుపు దాడులు చేయడంలో దిట్టైన హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. మారేడుమిల్లి అడవుల్లో 2వ రోజు జరిగిన ఎన్కౌంటర్లో మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పేరొందాడు. శ్రీకాకుళానికి చెందిన శంకర్ ఆంధ్ర, ఒడిశా బోర్డర్ ఏఓబీ సిపిఎం ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ వంటి సాంకేతిక కార్యకలాపాల్లో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్న వ్యక్తిగా పేరుంది. శంకర్ సుమారు 20 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం అతనికి శంకర్, బాబు, శివగా పేర్లున్నాయి. శ్రీకాకుళానికి చెందిన శంకర్ మావోయిస్టు ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి బహుళ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అగ్రనేత కూడా హతమవ్వడంతో దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు వణికిపోతున్నారు. గతంలో మాదిరిగా పార్టీలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్లు జరగడం లేదు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో దేశంలో మావోయిస్టుల కంచుకోటలను చెప్పుకునే కర్రెగుట్ట, దంతెవాడ, బస్తర్ వంటి ప్రధాన ప్రాంతాలు ప్రభుత్వ వశమయ్యాయి. ప్రభుత్వం, పోలీసులు, భద్రతా బలగాలు ఆధునిక టెక్నాలజీ సాయంతో మావోయిస్టులు కలుగులో దాక్కున్నా వెతికి మరీ ఏరి పారేస్తున్నారు.
తాజా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సైతం ప్రస్తుతం ఏపీ పోలీసులు అదుపులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలి ఉన్నది గణపతి మాత్రమే. ఆయన వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. మరోవైపు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలు భద్రత బలగాలకు కలిసి వచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతలను, వారి వెంట వందలాది మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తేగలిగారు.